నమస్కారం. షుగర్ శుడతర్మ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు నవరాత్రులు, 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. మరి విజయదశమి పర్వదిన సందర్భంగా 9 దేవతామూర్తుల పేర్లతో తయారు చేసిన 9 పట్టు చీరలను, విజయదశమి సందర్భంగా మరో చీరను చూసేద్దాం. మన ఫస్ట్ సారీ వచ్చేసి రాజరాజేశ్వరి పట్టు అండి. ఇది టోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సారీ చూసినట్లయితే మన ట్రెడిషనల్ కలర్స్ 2 కలర్స్ మనకి దీంట్లో టచ్ చేశారనమాట. డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది, అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో కూడా వచ్చింది. పళ్ళు పాట అంతా కూడా, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ అలాగే జరీ కలర్ కాంబినేషన్తో క్రాస్గా, అంటే పళ్ళులో మాత్రం క్రాస్గా లైన్స్ ఇచ్చారు. ఇట్లా అటు ఇటు వచ్చేసరికి ఒక లైన్ వచ్చేసరికి జిగ్జాగ్ లాగా తీసుకుని దానికి అటు ఇటు మనకి రుద్రాక్ష డిజైన్ ఇచ్చారు. ఇట్లా 2 సైడ్స్ ఇచ్చిన తర్వాత మిడిల్లో ఏంటంటే మనకి 3 కలర్స్ కాంబినేషన్. ఒకటి వచ్చేసి మనకి జరీ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి డార్క్ మెరూన్ కలర్తో అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి ఏంటంటే జిగ్జాగ్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళులో మాత్రమే. తర్వాత శారీ బార్డర్స్ వచ్చేసి 1 సైడ్ వచ్చేసి కడీ బార్డర్ టైపే తీసుకున్నారు. అలాగే దాంట్లో ఏంటంటే మనకి జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి అనమాట. కింద బార్డర్ వచ్చేసి మనకి పైన బార్డర్ చూసాం కదా, జిగ్జాగ్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్తో పాటు కింద మనకి కడీ టైప్లో బార్డర్ ఇచ్చేసి దాంట్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. ఫిల్లింగ్ అంతా కూడా మనకి లైట్ పింక్ కలర్లో మనకి జరీ మిక్స్ చేశారు. తర్వాత ఇంకొక పెటలో వచ్చేసరికి ఫుల్ జరీతో డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే అవుట్లైన్ అంతా కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఫుల్ బాటిల్ గ్రీన్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానికి ఏంటంటే మొత్తం లీవ్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ వర్క్ వచ్చింది దీనికి. జరీతో అంతా కూడా మనకి లీఫ్ పార్ట్ అంతా కూడా ఫిల్ చేసేసి అక్కడక్కడ లోపల ఈనెల్ లాగా, అలాగే పైన అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్. దీంట్లో కూడా మనకి కొన్ని చోట్ల వచ్చేసరికి బిగ్ లీవ్స్ వచ్చాయి, కొన్ని చోట్ల స్మాల్ లీవ్స్ డిజైన్ చేశారు. అట్లాగే అక్కడక్కడ చిన్న చిన్న బర్డ్స్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. టోటల్గా ఫుల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. శారీ బ్యాక్గ్రౌండ్ బాటిల్ గ్రీన్ కలర్తో పాటు ఏంటంటే మనకి అక్కడక్కడ లోపల క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారనమాట ఈ శారీకి. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారండి. పళ్ళు కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. మొత్తం టిష్యూ డిజైన్ వచ్చింది దీంట్లో. పైన బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా, అంటే మనకి శారీ అంతా కూడా పైన బోర్డర్ ఎలా వచ్చిందో అలాగే ఇచ్చేసారు. కింద కూడా సేమ్ అండి, డబుల్ బోర్డర్ వచ్చింది కదా కింద, సేమ్ అదే బోర్డర్ని మనకి కింద క్రియేట్ చేశారు. ఇట్లా మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మీకు మొత్తం అంతా కూడా ఇట్లా వేవ్స్ లాగా, అంటే ఫుల్ కొంచెం పెద్ద జరీ బోర్డర్ లాగా తీసుకున్నారన్నమాట. జరీతో లైన్స్ వచ్చింది, అలాగే అవుట్లైన్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 17,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి గాయత్రి పట్టు అండి. ఇది ఫుల్ మనకి మరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వకుండా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. అది కూడా ఫుల్ 1 మీటర్ పట్టు ఇచ్చారనమాట. ఇదేంటంటే ఎక్కువ మనకి అవుట్లైన్ లాగా మాత్రమే మెరూన్ కలర్ అనేది కనపడుతుంది, మిగిలిందంతా కూడా మనకి పట్టుతో వచ్చింది. దీంట్లో ఒక లైన్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు, ఒక చిన్న లైన్ వచ్చేసి. ఆ తర్వాత ఇట్లా క్రాస్ లైన్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ టర్నింగ్ లైన్ వచ్చింది. ఆ తర్వాత అంతా ఒక బ్లాక్ లాగా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ చేసి దాంట్లో మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారు. ఆ మ్యాంగో వర్క్లో కూడా మనకి క్లియర్గా చూసినట్లయితే ఒక పికాక్ని ఒక మ్యాంగో షేప్తో క్రియేట్ చేశారనమాట. అది కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. అట్లా ఫుల్ ఒక లైన్ ఇచ్చేసారు మనకి. తర్వాత ఏంటంటే మళ్ళీ మధ్యలో వచ్చారు మనకి కడీ బోర్డరే క్రాస్ లైన్స్తో తీసుకుని మళ్ళీ మ్యాంగో వర్క్ వచ్చేటట్లు తీసుకున్నారు. ఇట్లా ఫుల్ 1 మీటర్ ఇచ్చారనమాట మనకి టోటల్ పళ్ళు అంతా కూడా. బాడీ చూద్దాం ఎట్లా వచ్చిందో. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో, అంటే మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది చిన్న పైపింగ్ టైప్లో వదిలేసి తర్వాత మనకి ఒక కడీ బోర్డర్ క్రియేట్ చేశారు. ఆ కడీ బోర్డర్ ఏంటంటే ప్లెయిన్గా ఇచ్చేసారు, ఎందుకంటే కింద మనకి డిజైనర్ బోర్డర్ వచ్చింది. ఫుల్ ఎందుకంటే మొత్తం అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కాబట్టి పైన కడీ బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ జరీతో ఇచ్చేసి మనకి ఒక కట్ వర్క్ టైప్లో ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారు. అది కూడా మనకి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వచ్చింది. దాంట్లో ఇందాక నేను మీకు పళ్ళులో చెప్పాను కదా, మ్యాంగోని ఒక పికాక్ టైప్లో క్రియేట్ చేశారు అని చెప్పేసి ఆ డిజైన్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే మిగిలిన ప్లేస్లో కూడా అంతా కూడా గ్యాప్స్ రాకుండా చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేశారు. టోటల్ కింద బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే
మనకి చిన్న చిన్న మ్యాంగోస్ అండి, చాలా క్యూట్గా ఉండేటటువంటి మ్యాంగోస్, కొంచెం కూడా గ్యాప్ రాకుండా టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. ఇట్లా బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ మనకి ప్లెయిన్ ఇచ్చారండి. వన్ సైడ్ మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్లో కానీ అలాగే నెక్ పార్ట్లో కానీ డిజైన్ చేయించుకునే విధంగా కడీ టైప్లో ఒక బోర్డర్ అనేది ఇచ్చేసారు. టోటల్ ఇటు వన్ సైడ్ అంతా కూడా అట్లాగే ఇచ్చారు, వన్ సైడ్ ఇంకా ప్లెయిన్ వదిలేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 13,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి లక్ష్మీ పట్టు. లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఈ శారీ అంతా కూడా ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీంట్లో చాలా వేరియేషన్స్ చూపించారండి మనకి డిజైనింగ్లో. ఒక కార్నర్లో చూసినట్లయితే మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ బ్లూ కలర్ అలాగే జరితో మనకి లైన్స్ లాగా డిజైన్ చేసి అటు ఇటు, మిడిల్లో వచ్చేస్తే మనకి ఒక క్రీపర్ క్రియేట్ చేశారు. ఆ క్రీపర్ అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మిడిల్లో అంతా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్, అంటే ఇది బ్లూ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి కల్నేతలో వచ్చింది. ఒక క్రీపర్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ యూస్ చేశారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి మ్యాంగోస్ ఇచ్చారు. ఆ మ్యాంగోస్ కూడా ఏంటంటే డబుల్ మ్యాంగో వచ్చింది. ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్ జరీతో వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక చిన్న మ్యాంగో ఇచ్చారు. లోపల వచ్చేసి ఇట్లా ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. సేమ్ ఇది ఇక్కడ ఏ బోర్డర్స్ అయితే ఇచ్చారో 2 బోర్డర్స్ అవి సేమ్ మనకి సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారనమాట. ఇటు సైడ్ కూడా మనకి అవే వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఫుల్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాంట్లో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారండి. ఆ బంచ్లో కూడా మనకి లీవ్స్ చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఇచ్చారు. 2 లీవ్స్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపించేటట్లు అవుట్లైన్ అంతా మనకి జరీతో వచ్చేటట్లు ఇచ్చారు. మిగిలిన లీవ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చాయి. ఇట్లా ఒక ఫ్లవర్ బంచ్ కూడా ఇచ్చారనమాట. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు జరీతో. దీని బోర్డర్స్ చూద్దాం. ఈ శారీ బోర్డర్స్ కడీ టైప్లోనే ఇచ్చినప్పటికీ దీంట్లో మనకి ఒక టర్నింగ్ వర్క్ ఇచ్చారండి. మనకి హాఫ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా. ఇంకొక హాఫ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫుల్ అంతా కూడా జరీతో డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనకి ఒక సన్నటి క్రీపర్ లాగా క్రియేట్ చేసి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చేసరికి అవుట్లైన్ అంతా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చేటట్లు, ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం లోపల ఫిల్లింగ్ అంతా జరీతో వచ్చేటట్లు అట్లా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది, ఇదే బోర్డర్ వస్తుంది. మనకి శారీ చూసినట్లయితే జరీలోనే మనకి గ్రీన్ కలర్ అనేది మిక్స్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైట్ గ్రీనిష్ కలర్ కనబడుతుంది మనకి టిష్యూలో. దాంట్లో ఏంటంటే ఫ్లవర్ చూసారు కదండి, కల్నేతలో మనకి పైన వచ్చిన ఫ్లవర్ డబల్ ఫ్లవర్ వచ్చింది. పైన ఫ్లవర్ అంతా కూడా కల్నేతలో వచ్చింది. లోపల వచ్చిన లోటస్ ఫ్లవర్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చి అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అట్లా ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్తో వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. 2 సైడ్స్ సేమ్ బోర్డర్తో పాటు కింద ఏంటంటే ఇంకొక డబుల్ బోర్డర్ కూడా ఇచ్చారు. అది సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో. శారీలో మనకి డిజైనింగ్ వచ్చింది కదండి, ఫ్లవర్స్ డిజైనింగ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ఏంటంటే కొంచెం మనకి శంకులాగా కనపడుతుంది లీఫ్ వచ్చేసి. ఆ శంకు లాంటి మనకి లీవ్స్ అలాగే మనకి ఫ్లవర్ దాంట్లోనే వచ్చింది. ఫ్లవర్ కూడా పైన వచ్చేసి మనకి సింగిల్ బోర్డర్ వచ్చింది, కింద వచ్చేసరికి మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారనమాట. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా ఇచ్చారు. ఫుల్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ అంతా కూడా. చిన్న చిన్న డ్రాప్స్ టైప్లో తీసుకున్నారు మిడిల్ పార్ట్లో వచ్చేసి. దాంట్లో ఏంటంటే మనకి జరీతో చిన్న చిన్న లీవ్స్ అంతా ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూ చేశారనమాట. సేమ్ బోర్డర్స్ మనకి పళ్ళులో అలాగే శారీలో ఏదైతే బోర్డర్స్ వచ్చాయో అయ్యే బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 17,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి సరస్వతి పట్టు. లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్తో మనకి ఏంటంటే పళ్ళుస్ ఇచ్చారనమాట. దీనికి లైట్ క్రీమ్ కలర్ శారీ అండి ఇది మొత్తం టోటల్ అంతా కూడా. దానికి కాంట్రాస్ట్ కలర్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు అండ్ బోర్డర్స్ మనకి 3 వేరియేషన్స్ చూపించారండి. ఇక్కడ అంతా కూడా మనకి ఏంటంటే ఒక డ్రాప్ లాగా ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారు. అడ్జస్ట్కి వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ డిజైన్ క్రియేట్ చేశారనమాట. డిఫరెంట్గా ఇచ్చారనమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఒక చిన్న బంచ్ని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలర్తో వచ్చింది. దాంట్లో అంతా కూడా మనకి చిన్న బంచ్ లాగా ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. మనకి బోత్ సైడ్స్ అంటే పళ్ళుకి 2 వైపులా కూడా మనకి ఇలాగే వస్తుంది బోర్డర్. మిడిల్ పార్ట్లో అంతా కూడా కడీ టైప్లో డిజైన్ చేశారు. ఇంకెటువంటి ఫ్లవర్ డిజైన్ ఏమి ఇవ్వలేదు. 2 సైడ్స్ మాత్రమే మనకి బోర్డర్స్లో మాత్రమే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. శారీ బోర్డర్స్ వచ్చేసరికి పైన కల్నేత కలర్లో ఆరెంజ్ షేడ్లో ఒక చిన్న పైపింగ్ టైప్లో మనకి బోర్డర్ ఇచ్చారండి. ఆ తర్వాత వచ్చేసరికి కడీ బోర్డర్ వచ్చింది. కడీ బోర్డర్ కూడా ఏంటంటే సన్నటి లైన్స్ వచ్చినాయి అనమాట. అటు ఇటు మనకి చిన్న డ్రాప్ టైప్ డిజైన్ వచ్చింది. మనకి సెకండ్ వైపు వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. చాలా డిఫరెంట్గా ఉన్న పికాక్స్ వచ్చినాయి అనమాట. దీంట్లో మనకి 2 పికాక్స్ అలాగే మిడిల్లో వచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేసి కింద మళ్ళీ అటు ఇటు ఎడ్జెస్లో కూడా ఏంటంటే ఈ బోర్డర్కి ఎడ్జెస్లో వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగానే ఒక లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేశారు. అంటే ఒక పాండ్లో పికాక్స్ అలాగే లోటస్ ఫ్లవర్స్ని క్రియేట్ చేసినట్లుంది ఇది చూస్తున్నట్లయితే బోర్డర్. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంది. మనం స్టెప్స్ పెట్టినప్పుడు ఏంటంటే 1 సైడ్ వచ్చేసి మనకి కడీ బోర్డర్ వస్తుంది, సెకండ్ వైపు వచ్చేసరికి మనకి ఇట్లా డిజైనర్ బోర్డర్ వస్తుంది అనమాట. టోటల్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి
మనకి ఒక శంకు టైప్లోనే కానీ లీవ్స్తో మనకి డిజైన్ చేస్తారండి. ఇట్లా చూసినట్లయితే మనకి ఒక మ్యాంగో షేప్ వస్తుంది, శంకు ఎలా ఉంటుందో ఆ షేప్ కనబడుతుంది. అలాగే మొత్తం అంతా కూడా మనకి పెటల్స్ లాగా ఒక చిన్న ఫ్లవర్ని క్రియేట్ చేశారు. అదంతా కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే మనకి జరీ కూడా మిక్స్ చేసి వచ్చింది. ఇదంతా కూడా ప్యూర్ 100% పట్టు అండి. ఇది బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్లో ప్లెయిన్ ఇచ్చారండి. అటు ఇటు బోర్డర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ వచ్చాయో అవే బోర్డర్స్ని మనకి 2 సైడ్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి కడీ బోర్డర్, కింద సేమ్ మనకి పీకాక్స్ అలాగే లోటస్ ఫ్లవర్తో ఒక డిజైన్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 19,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ శారీ వచ్చేసి చాముండేశ్వరి పట్టు. ఇది ఫుల్ డార్క్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కలర్తో వచ్చిందండి. ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాము. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇస్తారు కంచిపట్టు శారీస్ అన్నిటికీ కూడా. ఇది చాముండేశ్వరి పట్టు. ఇది వచ్చేసరికి మిడిల్లో మనకి ఎటువంటి డిజైన్ అనేది క్రియేట్ చేయకుండా ఓన్లీ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేశారు. దాంట్లో ఏంటంటే మనకి ప్లెయిన్ ఇచ్చేసారు మొత్తం అంతా కూడా, ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు. మనకి బోర్డర్స్ వచ్చేసరికి డిఫరెంట్గా క్రియేట్ చేశారు. కడీ టైప్లోని డిజైన్ ఇచ్చేసి మనకి బోర్డర్ ఇచ్చేసి ఒక పెద్ద లీఫ్ షేప్లో తీసుకున్నారనమాట. దాంట్లో కూడా డిఫరెంట్ కలర్ అంటే డిఫరెంట్గా ఉండేటట్లు మనకు ఒక చిన్న చిన్న పెటల్స్ ఇచ్చారు. ఓన్లీ మనకి పెద్ద పెద్ద లీవ్స్ మాత్రమే డిజైన్ చేసి లీఫ్కి మధ్యలో వచ్చేసరికి మనకి ఒక జరీతోనే మనకి ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చారనమాట. అంటే టోటల్ శారీ అంతా కొంచెం హెవీగా అంటే ఎక్కువ జరీ కనపడేటట్లు మనకి బోర్డర్ క్రియేట్ చేశారు. సేమ్ మనకి పళ్ళులో ఉన్న బోర్డర్సే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ చేశారండి. మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు జరీతో. దాంట్లో ఏంటంటే మనకి 2 కలర్స్ కాంబినేషన్ అంటే పింకిష్ కలర్, డార్క్ అలాగే లైట్ కలర్స్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి మనకి లైట్ కలర్, చుట్టూ వచ్చేసరికి అవుట్లైన్ లాగా కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్లో కూడా మనకి సేమ్ అండి, లైట్ కలర్ అలాగే డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ కూడా వచ్చింది మనకి క్రీపర్లో వచ్చేసి. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైనర్ శారీ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. అటు ఇటు బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అవే బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 25,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మహిషాసుర పట్టు అండి. ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మనకి ఈ పట్టు శారీ వచ్చేసి. మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది, మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఫస్ట్ పళ్ళు చూద్దాము. బ్లాక్ అనేసరికి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది కదా, దానికి ఏంటంటే కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ అలాగే ఎల్లో కలర్ మిక్స్ అయ్యే అంటే కల్నేతలో ఇచ్చారనమాట ఈ డిజైన్ వచ్చేసి. మనకి దీంట్లో పళ్ళులో చూసినట్లయితే ఫుల్ 1 మీటర్ పళ్ళు కంచిపట్టులో ఇచ్చేసారు. దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసి మనకి మ్యాంగోతో అలాగే ఒక చిన్న ఫ్లవర్ క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారు. ఇక్కడ చిన్న బంచ్ లాగా వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఒక డ్రాప్ ప్లేస్లోనే మనకి ఒక డ్రాప్ టైప్లోనే లోపలంతా కూడా మనకి చిన్న చిన్న పెటల్స్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్ టైప్లో మనకి హాఫ్ ఫ్లవర్ వచ్చింది. అట్లా కొంచెం డిఫరెంట్ లుక్ ఉండేటట్లు క్రియేట్ చేశారనమాట. అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే లైట్ గ్రీన్ కలర్ అలాగే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మనకి 2 సైడ్స్ బోర్డర్ ఇలాగే ఇచ్చారు. అంటే పళ్ళుకి వచ్చేసి పళ్ళు మిడిల్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక హిల్స్ టైప్లో డిజైన్ చేశారండి. ఆ హిల్స్ టైప్లో కూడా ఏంటంటే మనకి క్రాస్ లైన్స్ లాగా వచ్చేటట్లు క్రియేట్ చేశారు. 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఇది ఒక లైన్ వచ్చేసి మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్, ఇంకొక లైన్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. మనకి కింద వచ్చిన బోర్డరే సేమ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు. శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారండి. దీంట్లో మనకి 3 కలర్స్ మిక్స్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో సిల్వర్ లైన్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే జరీ అంటే గోల్డ్ జరీకి సిల్వర్ జరీ అలాగా మిక్స్ చేశారనమాట. అంటే అవుట్లైన్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వచ్చింది. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి గోల్డ్ జరీ ఒక చోట, బ్లాక్ కలర్ అంటే పట్టు థ్రెడ్ ఒక చోట డిజైన్ చేశారు. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. ఇది టోటల్ బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ మీద ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక చోట ఫ్లవర్ వచ్చేసరికి మనకి సిల్వర్ జరీతో మనకి పెటల్స్ వచ్చాయి, ఇంకొక చోట గోల్డ్ జరీతో పెటల్స్ ఇచ్చారు, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చింది, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్. అట్లా మల్టీ కలర్తో మనకి ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట టోటల్ శారీ అంతా. దానికి ఏంటంటే ఒక క్రీపర్ లాగా మనకి మొత్తం టోటల్ జరీతో క్రియేట్ చేశారు. గోల్డ్ జరీతో మనకి క్రీపర్తో చిన్న చిన్న లీవ్స్ అంతా కూడా వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇంత గ్రాండ్గా వచ్చింది. మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా మొత్తం ఫుల్ బ్రొకెడ్ ఇచ్చారనమాట. ఆ దాంట్లో కూడా మనకి ఒకటి ఏంటంటే ఎల్లో కలర్ జరీతో మనకి ఒక ఫ్లవర్ వచ్చింది, ఎల్లో కలర్ జరీ మిక్స్తో. ఇంకొకటి వచ్చేసి మనకి ఫుల్ జరీ మిక్స్తో వచ్చింది. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కల్నేతలో ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్స్ మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 23,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లలితా పట్టు అండి. ఇది ఫుల్ ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఏంటంటే మనకి మెరూన్ అలాగే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాము.
దీంట్లో ఏంటంటే మనకి చాలా డిజైన్స్ వచ్చినాయండి. ఒక అంటే మల్టీ కలర్తో కాంబినేషన్తో మనకి డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి జరీ అలాగే చిన్న ఒక డ్రాప్ లాగా డిజైన్ చేశారు. ఇంకొక బోర్డర్ వచ్చేసి ఒక క్రీపర్ టైప్లో క్రియేట్ చేశారనమాట. అది కూడా ఏంటంటే మనకి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి క్రోటన్స్ మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి వస్తాయి కదండి, మనకు డిఫరెంట్ షేప్తో ఉన్నటువంటి లీవ్స్ వస్తాయి. సేమ్ అదే బంచ్ని మనకి ఇక్కడ క్రియేట్ చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇప్పుడు ఇటు సైడ్ ఇచ్చిన డిజైన్ అంతా కూడా మనకి సెకండ్ వైపు కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. మిడిల్లో వచ్చేసరికి మనకి జరీ ఫిల్లింగ్తో మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఈ మ్యాంగో ఏదైతే ఉందో ఆ మ్యాంగోలో కూడా మనకి ఏంటంటే సన్నటి లైన్స్ లాగా మొత్తం జరీతో ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా మనకి మెరూన్తో ఇచ్చారనమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 కలర్స్ కాంబినేషన్, మన ట్రెడిషనల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 కలర్స్ కూడా మనకి ఇక్కడ మిక్స్ చేశారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ గ్రీన్ కలర్తో ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే పైన బోర్డర్ కూడా కడీ టైప్లో ఇచ్చినప్పటికీ వన్ సైడ్ అంతా వచ్చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, వన్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు. దాంట్లో మనకి లోటస్ ఫ్లవర్స్తో క్రీపర్ క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న డైమండ్స్ లాగా మెరూన్ కలర్ అవుట్లైన్ ఇస్తూ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి జరీ మిక్స్ చేసేసరికి ఈ కలర్ వచ్చిందండి. దాంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒక పోగు వచ్చేసి మనకి జరీ, ఇంకొక పోగు వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట. మనకి శారీ వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మెరూన్ కలర్, లైట్ మెరూన్ కలర్ వచ్చింది. అంటే చిన్న చిన్న బంచెస్ లాగా టోటల్ శారీ డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారండి. మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి పైన సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్గా మనకి శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ లలిత పట్టు శారీ కాస్ట్ వచ్చేసి మనకి 22,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ నెక్స్ట్ మనం చూడబోయే శారీ వచ్చేసి అన్నపూర్ణ పట్టు అండి. ఇది లైట్ కలర్స్ కాంబినేషన్లోనే డిజైన్ చేశారు. మంచి ట్రెడిషనల్ కలర్స్ అండి ఇవి కూడా. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ శారీ వచ్చేసి. మిడిల్ పార్ట్లో వచ్చేసి మనకి ఒక బ్లాక్ టైప్లో డిజైన్ చేశారు. అదంతా కూడా ఏంటంటే మనకి ప్లెయిన్ వచ్చింది, అటు ఇటు మనకి డిజైన్ వచ్చిందండి, బోర్డర్స్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు 1 లైన్ వచ్చేసి. ఆ తర్వాత ఒక 2 లైన్స్ వచ్చేసి మనకి ఇట్లా ఒక వేవ్ టైప్లో తీసుకుని లోపల వచ్చేసి మనకి దీపాల టైప్లో క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ లాగా ఇచ్చారు. మనకి పైన బోర్డర్స్ చూసినట్లయితే ఒక బిగ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి కల్నేతలో ఇచ్చేసి బిగ్ ఫ్లవర్స్ టైప్లో క్రియేట్ చేశారు. పెటల్స్ అంతా కూడా పైన వచ్చిన పెటల్స్ అంతా కూడా మనకి ఏంటంటే ఫుల్ జరీతో ఫిల్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి మనకి కొంచెం షేడెడ్లో కనపడుతుంది అనమాట, ఆరెంజ్ షేడెడ్లో వచ్చింది. దీని అవుట్లైన్ అంతా కూడా మనకి ఆరెంజ్ లైన్ ఇచ్చారు. అట్లా ఒక క్రీపర్ టైప్లో మనకి క్రియేట్ చేశారు. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది 2 సైడ్స్ కూడా. కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ వచ్చిందండి. దాని లోపల వచ్చేసరికి మనకి గోల్డ్ జరీతో ఒక డాట్ ఇచ్చారు. కొన్ని ప్లేసెస్లో వచ్చేసి మనకి ఏంటంటే ఫుల్ అంతా కూడా మనకి పెటల్స్ అన్నీ కూడా గోల్డ్ జరీతో వచ్చేసి లోపల ఒక బడ్ టైప్లో ఉన్న ప్లేస్లో మనకి ఏంటంటే సిల్వర్ జరీ యూస్ చేశారు. ఇట్లాగే ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి ఒక క్రీపర్తో మనకి అటాచ్ చేశారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మంచి షైనింగ్ ఉందండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్లో, అంటే పింక్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ చేస్తే ఆరెంజ్ షేడ్ వచ్చింది. దీంట్లో మనకి ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే సేమ్ బార్డర్ కంటిన్యూ చేశారు. ఇదే బార్డర్ వచ్చింది, బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చింది. ఈ అన్నపూర్ణ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 26,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మన నెక్స్ట్ శారీ వచ్చేసి వైష్ణవి పట్టు అండి. ఇది కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్తోనే మనకి డిజైన్ చేశారు. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. పళ్ళు చూసినట్లయితే ఫస్ట్ గ్రీన్ కలర్, లెమన్ ఎల్లో కలర్, అలాగే జరీ కూడా మిక్స్ అయింది బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి. మనకి దీంట్లో మనకి 3 టైప్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసి మనకి ఒక లైన్ వచ్చి మ్యాంగో లైన్ ఇచ్చారు. ఆ మ్యాంగోలో కూడా మనకి ఒకటి సెల్ఫ్ మ్యాంగో వచ్చింది, ఒకటి కాంట్రాస్ట్ మ్యాంగో వచ్చింది. తర్వాత వచ్చేసరికి మ్యాంగో బుట్టియే కానీ ఒక లీఫ్ టైప్లో క్రియేట్ చేశారు. దాంట్లో కూడా మనకి చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. మెరూన్ కలర్ అలాగే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగోస్తో ఒక లైన్ క్రియేట్ చేశారు. బోత్ సైడ్స్ మనకి పళ్ళుకి బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్లో వచ్చి చూసినట్లయితే మనకి ఏంటంటే ఒకటి వచ్చేసి మెరూన్ కలర్, ఒకటి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న ఫ్లవర్ టైప్లో క్రియేట్ చేశారు. అంటే మనకి చెక్స్ లాగా వచ్చిందనమాట ఇక్కడ వచ్చేసి. ఇది మనం పళ్ళు పార్ట్ చూసాం కదండి, శారీ చూద్దాం ఇప్పుడు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం మనకి ఏంటంటే రాణి పింక్ కలర్తో మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేశారు. ఫ్లవర్స్ని మాత్రం బాగా హైలైట్ చేశారు. కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా జరీ ఫిల్లింగ్తో అవుట్లైన్ అంతా కూడా డార్క్ పింక్ కలర్తో ఇచ్చారు. కొన్ని లీవ్స్ పార్ట్ చూసినట్లయితే మీకు కొంచెం యాంటిక్ మెటీరియల్ యూస్ చేశారన్నమాట. అంటే కొంచెం డల్ ఫినిషింగ్తో కొంచెం షైనింగ్ వచ్చేటట్లు క్రియేట్ చేశారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బోర్డర్స్ అండి. పైన బోర్డర్ వచ్చి యాజ్ యూజువల్గా నార్మల్గా ఇచ్చారు, అంటే సింపుల్గా ఇచ్చారు. కడీ టైప్లోనే చిన్న చిన్న డైమండ్స్ లాగా ఇచ్చారనమాట. కింద బోర్డర్ బాగా హైలైట్ చేశారు. దీంట్లో వచ్చేసి ఈ శారీకి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో వచ్చిందండి. అది కూడా చూసారు కదా, రాణి పింక్
పింక్ కలర్కి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో తీసుకున్నారు బోర్డర్ వచ్చేసి. దాంట్లో మనకి బిగ్ మ్యాంగోస్ డిజైన్ చేశారు. దీంట్లో ఆ మ్యాంగో అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే మెరూన్ కలర్తో ఇచ్చారు. మళ్ళీ మ్యాంగోని ఇంకా బాగా హైలైట్ చేయడం కోసం ఏంటంటే మ్యాంగో అవుట్లైన్కి ఎడ్జెస్లో వచ్చిన ప్లేస్ అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ని అంటే ఒక వన్ సైడ్ మాత్రమే ఇలా కంటిన్యూ చేసి తీసుకొచ్చారనమాట. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి పైన ఇచ్చిన బోర్డరే ఇక్కడ కొంచెం చిన్న సైజులో ఇచ్చారనమాట 2 ఎడ్జెస్కి. మనం పట్టు శారీస్ అనగానే ఇప్పుడు నైట్ టైం టెంపుల్కి వెళ్ళడానికి కానీ లేకపోతే మ్యారేజెస్లో కానీ కట్టుకుంటాం కదా, లైటింగ్స్ ఇంకా మంచి షైనింగ్ వస్తుందన్నమాట. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా ఉందో. ఎల్లో కలర్కి ఏంటంటే మొత్తం మెరూన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బుటీ, అలాగే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బుటీ డిజైన్ చేశారు. టోటల్ ఫుల్ ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేశారు. పైన యాజ్ టీజ్గా మనకి శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే వచ్చింది. కింద కూడా మనకి సేమ్ బోర్డరే వచ్చింది. కాకపోతే ఏంటంటే మిడిల్లో మనం ఒక బిగ్ మ్యాంగోస్ చూసాం కదా, ఆ ప్లేస్లో కూడా ఏంటంటే ఒక ఆర్టిన్ షేప్లో మనకి చిన్న బుటీస్ లాగా క్రియేట్ చేశారనమాట. అంటే టోటల్ బ్లౌజ్ అంతా కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 13,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. నవరాత్రి నవ అంటే 9. మరి ఈ 9 రోజులకు సరిపడా పట్టు శారీస్ ఎలా ఉన్నాయో చూసాం కదా. మరి 10వ రోజు విజయదశమి అంటే దుర్గాదేవి. మరి ఆ దుర్గా పట్టు ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం. ఇది దుర్గా పట్టు అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ 100% కంచి పట్టు వస్తుంది. శారీ వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో, చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఇది ఫుల్ టోటల్ శారీ అంతా కూడా చాలా బ్రైట్ లుక్ ఉండేటట్లు క్రియేట్ చేశారు. పళ్ళు పాటలో వచ్చేసి మనకి గోల్డ్ జరీ యూస్ చేశారు, అలాగే సిల్వర్ జరీ కూడా దీంట్లో ఉపయోగించారు. ఇదేంటంటే ఒక 1/2 మీటర్ పైన ఇచ్చారండి మనకి పళ్ళు పాట వచ్చేసి. దీంట్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే మనకి కట్ వర్క్ టైప్లో మనకి రెడ్ కలర్ ఏదైతే ఉందో చెర్రీ రెడ్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో మనకి లీవ్స్ అలాగే ఫ్లవర్ టైప్లో ఒక డాట్స్ లాగా డిజైన్ చేశారనమాట. మిడిల్లో వచ్చేసరికి దీంట్లో గోల్డ్ జరీ వచ్చింది, అలాగే సిల్వర్ జరీ కూడా వచ్చింది. టోటల్ ఒక క్రీపర్ టైప్లో అంటే ఒక స్ట్రైట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. అటు ఇటు వచ్చేసి మనకి కడీ బోర్డర్ లాగానే ఒక చిన్న డైమండ్ లాగా కట్ వర్క్ టైప్ తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మనకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ టైప్లో బోర్డర్ తీసుకున్నారు. కడీ టైప్లో 1 సైడ్ వచ్చింది. సెకండ్ వైపు వచ్చేసి మనం చూసినట్లయితే కట్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మీకు మొత్తం అంతా కూడా క్రీపర్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి చెర్రీ రెడ్ ఇచ్చారు. దాంట్లో క్రీపర్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అంతా కూడా మనకి ఫుల్ జరీతో వచ్చింది. అక్కడక్కడ మనకి బిగ్ మ్యాంగోస్ ఒక స్ట్రైట్ లైన్ లాగా క్రియేట్ చేశారండి. దాంట్లో ఏంటంటే మనకి అవుట్ లైన్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అంతా కూడా జరీతో వచ్చింది. మిడిల్లో ఏంటంటే ఒక ఫ్లవర్ షేప్ అలాగే ఒక లీఫ్ ఇచ్చారనమాట. అదంతా కూడా మనకి సిల్వర్ జరీతో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ శారీకి చూద్దాము. ఇది మగ్గం వర్క్ చేయించుకోవడానికి అవైలబుల్గా ఉండేటట్లు మొత్తం ప్లెయిన్ ఇచ్చారనమాట. శారీ పార్ట్లో అంతా కూడా మనకి ఒక పైపింగ్ లాగా వైలెట్ కలర్తో చిన్న గోటు టైప్లో డిజైన్ చేశారు. అది మాత్రమే మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 13,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూశారు కదండి, నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు చీరలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన చీరలన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక విద్యానగర్లో ఉన్న శ్వేత శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగస్చుడు తర్మ. మరొక్కసారి ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.